నమస్తే. మీరు ఇది గమనించారా? మీరు 2020లో జాబ్ చేసుంటారు. 2015లో జాబ్ చేస్తుంటారు. 2025లో, 2026లో కూడా జాబ్ చేస్తుంటారు. మీ సాలరీ ఎంత పెరిగింది? మహా అయితే 2-8%. అంటే మీ సాలరీ రూ. 1,00,000 ఉన్నా మీకు మహా అయితే ఒక 2,000 నుంచి 10,000 పెరుగుంటది హార్డ్‌లీ. రైట్? మీరు ఒకసారి మీ పే స్లిప్స్ గానీ ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. సేమ్ అలానే ఒక కంపెనీ ఉంది. లెట్స్ టేక్ రిలయన్సో, ఇంకేదైనా స్టార్‌బక్సో, ఇంకేదైనా పెద్ద కంపెనీ మీకు తెలిసిందనుకోండి. ఒకసారి గూగుల్ చేయండి. వాళ్ళు ఆ కంపెనీని ఈ 2020లో వాళ్ళ నెట్ వర్త్ ఎంత, 2015లో వాళ్ళ నెట్ వర్త్ ఎంత, 2025లో, 2026లో వాళ్ళ నెట్ వర్త్ ఎంత ఒకసారి చెక్ చేయండి. సో వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటంటే కంపెనీస్ అన్నీ ఏఐ చాట్ జీపీటీ పైన వచ్చేసినాయి. అంటే లేబర్ ఎక్కువ కాస్ట్ కటింగ్ చేసి వాళ్ళ వర్క్ అంతా కూడా అంటే కాస్ట్ కటింగ్ కట్ చేస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది. అంటే వచ్చే ఇన్కమ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఫ్రాంచైజ్ పెరుగుతాయి, ఐడియాలజీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. మరి ఈ కంపెనీస్ అంటే మనుషులే. కంపెనీని డీల్ చేసేది కూడా ఒక ఓనరో లేదంటే ఫౌండర్సో, బోర్డ్ మెంబర్సో ఉంటారు. సో వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఏఐ పైన డిపెండ్ అవుతారు. మనకి ఏఐ ఏంటి అంటే మనకి బీయింగ్ ఏ జాబ్ ఎంప్లాయ్ మనకు ఏఐ ఏంటి, కంపెనీస్కి ఏఐ ఉంటుంది. అంటే మనకు ఏఐ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కంపల్సరీ బిల్డ్ చేసుకోవడమే. మీరు గమనించినారా? మీ ఊర్లో కానీ, మీ మండలంలో కానీ, మీ మీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే అతను లాస్ట్ ఒక 15 ఇయర్స్‌లో కారులో తిరుగుతున్నాడంటే వాళ్ళ ఫార్చునర్‌లో, రేంజ్ రోవర్‌లో తిరుగుతున్నాడు. డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి అప్పటికే తాతలు ఇచ్చిన ఆస్తి అయినా ఉండుంటది. లేదంటే రియల్ ఎస్టేట్‌లో ఎక్కడెక్కడో పెట్టుంటారు. అంటే ఎమ్మెల్యేకి వచ్చిన సాలరీ ఎంత? మహా అయితే రూ. 50,00,000, 5,00,000 అంతకుమించి తక్కువే ఉంటుంది నాకు తెలిసి. సో, కానీ వచ్చే రెవెన్యూ అనేది పెరుగుతుంది మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పైన. మనం మాత్రం ఈ టాక్స్‌లు కట్టుకుంటూ, ఈ ఈఎంఐలు కట్టుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నాం. సో, నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ చూసుకున్నప్పుడే మీకు లైఫ్‌లో ఒక బెస్ట్ చేంజ్ అనేది కనిపిస్తది. అది మీరు మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు. కాకపోతే ఏంటంటే మనం ఓవర్ థింకింగ్, అతి అనుమానం, ఎదురొచ్చిన ప్రతి ఆపర్చునిటీ స్కామ్‌గా ట్రీట్ చేస్తే మన లైఫ్‌లో ముందుకెళ్ళలేం. ఇది ఒకసారి మీరు రియలైజ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే అమౌంట్ ఉన్నప్పుడు ఎన్రోల్ అవుతాను అనే దానికంటే ఏదో విధంగా ఎన్రోల్ అయ్యి అమౌంట్ క్రియేట్ చేసుకోవడం అనేది స్మార్ట్ డెసిషన్ అనేది నాది. అండ్ ఇంకోటి లాస్ట్ థింగ్, మీరు గమనిస్తే కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఒక అట్‌లీస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కంటెంట్ క్రియేషన్ పైన, వ్లాగ్స్ పైన ఎక్కువ లేదు. చాలామంది నార్త్ నుంచి చూసుంటారు. ఇప్పుడేంటంటే అందరూ ఫోన్స్ అయిపోయినాయి. అందరికీ ఫ్లెక్సిబిలిటీ అయిపోయింది. కాబట్టి అంటే ఫోటోస్ లైఫ్‌నన్నీ బయట పెట్టడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ కంటెంట్ క్రియేషన్ పైన వచ్చేస్తున్నారు. ఒక 10 ఇయర్స్ తర్వాత ఎంత భయంకరంగా ఉంటది. ఇంకా అందరూ అదే పని చేస్తారు. సేమ్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా అంతే. మీరు ఈ రోజు గనక మీరు ఎప్పటినుంచో ఫాలో అవుతూ మీరు స్టార్ట్ చేయకపోతే తర్వాత రిగ్రెట్ అవుతారు. మీ ప్లేస్‌లో ఇంకోరు వచ్చేస్తారు. ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ద బెస్ట్ థింగ్. ఒక్కసారి మీరు కోర్స్ తీసుకొని లైఫ్ టైమ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఇంట్లో కూర్చున్న హాఫ్ అన్ అవర్ టు 2 అవర్స్ టైంలో. ఒకవేళ మీరు బిజీ ఉన్నారు, మీ వైఫ్‌కి ఎంకరేజ్ చేయండి. మీలో ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ల్యాప్‌టాప్ అవసరం లేదు, ఫాలోవర్స్ అవసరం లేదు. అన్నీ కంపెనీ నేర్పిస్తుంది. క్లియర్‌గా మనము బిగినర్స్ గైడ్ అనే టీమ్ ఉంటది. ట్రిప్స్ ఉంటాయి. అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఎంకరేజ్‌మెంట్స్ ఉంటుంది. కమింగ్ డేస్‌లో సౌత్ మొత్తం అంటే తెలంగాణ, ఏపీ, మలయాళం సైడ్, కేరళ సైడ్ ఇలా అన్నీ కూడా ఈవెంట్స్ జరుగుతుంటాయి. లోకల్ ఈవెంట్స్. ఇవన్నిటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. క్లబ్ అంటే మిలియనీర్స్, యంగ్‌స్టర్స్ ఎవరైతే కంటెంట్ క్రియేషన్, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళని మీట్ అవ్వచ్చు. ఇలా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే. ఇంకా లేట్ చేస్తే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.